హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మేమంతా మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ట్రిప్ వేసామండి. టోటల్ 3 days ట్రిప్. అన్ని టెంపుల్స్ అండి. మా అత్తమ్మకి మా మామయ్య గారికి ఉన్న మొక్కులన్నీ తీర్చుకోవాలని ట్రిప్ ప్లాన్ చేసామండి. అయితే మేము ఏ ప్లేస్ వెళ్ళామో అన్ని టెంపుల్స్ పేర్లు చెప్తానండి. మీరు మాత్రం వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. నా ఛానల్ని లైక్ చేయండి. ఫన్ విత్ యక్షితాన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ డే ట్రిప్లో అమ్మవారిని దర్శించుకోవాలని విజయవాడకి బయలుదేరామండి. ఎర్లీ మార్నింగ్ 6కే బయలుదేరాము. చాలా ట్రిప్స్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్తే టైము సరిపోతుందని బయలుదేరామండి. దారిలో పిల్లలకి ఆకలి అన్నారు. సో ఒక సైడ్న ఉండి టిఫిన్ కూడా చేసాము. టిఫిన్ చేసి మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగించామండి. దారిలో మా పిల్లలు ఎంజాయ్ చేస్తూ సాంగ్స్కి పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తున్నారండి. ఒకరి తర్వాత ఒకరు ఇలా పక్కనే నిలబడి కారు మొత్తము అల్లరి చేస్తూ ఎంజాయ్ చేశారండి. అలా ఎంజాయ్ చేస్తూ కాసేపు అలసిపోయి కాసేపు పడుకొని అలా మా ప్రయాణం సాగుతూ ఉందండి. పిల్లలతో జర్నీ చేయడం అంత సాధారణ విషయం కాదండి. వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ ఆటపాటలు చూసుకోవాలి, వాళ్ళకి ఫుడ్ కావాలంటే అడగాలి. దారిలో 10 సార్లు ఆపుతారండి, ఒకరి మించి ఒకరు. అలా మళ్ళీ ఆగామండి. ఈసారి టీ కోసం ఆగారు. టీలు కాఫీలు అన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ మేము బయలుదేరామండి. దారి పొడుగుతా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. చివరికి మా డెస్టినేషన్ విజయవాడ వచ్చేసిందండి. విజయవాడ చేరుకునేకి 12 అయిందండి. కానీ దారిలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉందండి. అయినా దారిలో పక్కన ప్రకాశం బ్యారేజు, కృష్ణమ్మని చూస్తూ ప్రయాణం చేయడం చాలా ఆనందంగా ఉందండి. టైం సరిపోకపోవడంతో బ్యారేజ్ దగ్గరికి వెళ్ళలేకపోయామండి. కానీ అమ్మవారి దర్శనం చేసుకోవాలన్న కోరికతో త్వరగా వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకోవడానికి చాలా టైం పట్టినా చివరికి అమ్మవారి దర్శించుకొని తిరిగి టైం సరిపోదని వెంటనే ఇంకో ప్లేస్ అండి, చెప్పాను కదా అన్ని టెంపుల్సే వెళ్తున్నామని. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రము ద్వారకా తిరుమల అండి. చిన్న తిరుపతి అని పిలుస్తారు. ఈ క్షేత్రానికి బయలుదేరామండి. విజయవాడ నుండి రాజమండ్రికి వెళ్ళే దారిలోనే ఉందండి ద్వారకా తిరుమల. మేము ద్వారకా తిరుమల చేరుకోవడానికి సాయంత్రం 5:30 అయిందండి. గుడి టైమింగ్స్ ప్రకారము ఆ టైంలో మూసేస్తారంట అండి. సో ఇంకా తొందరగా వెళ్దాం అనుకున్నాము, బట్ మాకు టైం సరిపోలేదు. ఎదురుగా ఎంట్రీలోనే గరుడ స్వామి ఎంట్రీ ఇచ్చారండి. ఇక్కడ నుండి ఊర్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే పెద్ద తిరుపతి అంటే మనం మొక్కుకున్న మొక్కులు చిన్న తిరుపతిలో చెల్లించవచ్చు అంటారు. కానీ ఇక్కడ మొక్కులు కేవలం ఇక్కడ మాత్రమే తీర్చుకోవాలనేది ఇక్కడ భక్తులు ప్రగాఢ నమ్మకం అండి. ఇక్కడ చూడండి, కొండపైకి వెళ్ళే భక్తులకు ఉచిత బస్సు అక్కడే ఆగుతుందండి. రైలు లేదా బస్సుల్లో వచ్చే వారి కోసము కొండ కింద నుండి పైకి వెళ్ళడానికి దేవస్థానం వారు ఉచిత బస్సు నిర్వహించారండి.
ఇక్కడ నుండే అండి గుడి ఎంట్రన్స్ చూడండి. తూర్పు గోపురం వద్ద అండి ఇది. ఇక్కడ నుండే ఎంట్రీ ఉంటుంది. ఈ క్షేత్రాన్ని ద్వారక తిరుమల అని ఎందుకు అంటారు, మరియు ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసిన తీరు గురించి క్లుప్తంగా తెలుసుకుందామండి. ఈ క్షేత్రం త్రేతాయుగంలో దశరథ మహారాజు కాలం నాటిదని చెప్తుంటారండి. ద్వారకుడు అనే మహర్షి ఇక్కడ తపస్సు చేసి స్వామివారి పాదసేవకు అంటే పాదసేవను కోరగా స్వామివారు అతనికి ఆ భాగాన్ని కల్పించాడంట. అందుకే ఈ ఊరికి ద్వారక తిరుమల అని పేరు వచ్చిందండి. గర్భగుడిలో స్వయంభూగా వెలిసిన స్వామివారి విగ్రహము కేవలము పైభాగము అంటే ముఖమండి. ముఖం మాత్రమే కనిపిస్తుంది. అంటే కేవలం మోకాల వరకే స్వామివారి మూర్తి కనిపిస్తుందండి. అయితే స్వయంభూగా ఉన్న ఈ విగ్రహం పాదాలు కనిపించవు కాబట్టి 11వ శతాబ్దంలో శ్రీ రామానుజాచార్యులు వారు తిరుపతి నుండి మరొక పూర్తి విగ్రహాన్ని తెప్పించి దీని వెనుక ప్రతిష్ఠించారంట అండి. అందుకే ఇక్కడ ఒకే గర్భగుడిలో ఒకే విమాన గోపురం కింద ఇద్దరు మూల విరాటులు ఉంటారండి. అందుకే అండి ఈ గుడి చాలా ఫేమస్ అండి. తిరుమల తిరుపతిలో తీర్చుకోవాల్సిన మొక్కులు ఇక్కడ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ మొక్కుకున్న మాత్రం ఇక్కడే తీర్చుకోవాలని చెప్తుంటారండి. అయితే ఇక్కడ ఏడాది 2 సార్లు బ్రహ్మోత్సవాలు కళ్యాణాలు జరుగుతాయండి. ఒకటి వైశాఖ మాసంలో స్వయంభూ విగ్రహానికి, రెండవది ఆశ్వీజ మాసంలో ప్రతిష్ఠించిన విగ్రహానికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయంటండి. అంతేకాదు ఈ ఆలయానికి 4 గోపురాలు ఉంటాయండి. కాలినడకన వచ్చేవారు దక్షిణ గోపురం నుండి వస్తారు, వాహనాలపై వచ్చేవారు తూర్పు గోపురం నుండి వస్తారండి. మనం ఇప్పుడు తూర్పు గోపురం నుండి ఎంట్రీ అయ్యాము. ఇక్కడ చాలా శిల్పాలు ఉన్నాయండి. ఇదే ప్లేస్లో ఈ మండపంలో కళ్యాణాలు కూడా చాలా జరుగుతాయంట. ఎక్కడ చూసినా శిల్పాలే అండి, చాలా బాగా ఉన్నాయి. ఈ తూర్పు గోపురం వద్ద ఉన్న మండపంలో వెంకటేశ్వర స్వామి వారి దశావతారాలండి. కల్కి, కృష్ణ, వామన, రామ, పరశురామ, నరసింహ మొదలైనవి అన్నీ ఉన్నాయండి. చాలా బాగున్నాయండి. గుడి మొత్తము ఇలాగే ఉంది.
ఇదే అండి తూర్పు గోపురం. ఇక్కడ నుండి ఎంట్రీ ఉంటుందండి. పక్కన చూస్తున్నారుగా శ్రీవారి కళ్యాణోత్సవం అండి. ఈ పక్కనే గోడ పైన చెక్కబడిన శిల్పం శ్రీ మహావిష్ణువు యొక్క శేషశయన భంగిమ ఉందండి. అంతేకాదు స్వామివారు పాలకడిలో ఆదిశేషువు అనే పాము పైన శయనించినట్టు మనకు కనిపిస్తుందండి. ఇంకా ఈ చిత్రంలో చూడండి, విష్ణుమూర్తి నాభి నుండి ఉద్భవించిన పద్మంపై బ్రహ్మదేవుడు కూర్చొని ఉండడము, అలాగే పక్కనే లక్ష్మీదేవి మరియు ఇతర దేవతలు సేవ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు కదండి. ఇంకా చూడండి పక్కనే తులాభారం కూడా ఉందండి. ఇక్కడ చూడండి స్వామివారిది ఎంత బాగుందో మాటల్లో చెప్పలేమండి. శ్రీ మహావిష్ణువు స్వరూపాలండి. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధిస్తూ ప్రదర్శించిన విశ్వరూపం అండి. శ్రీ మహావిష్ణువు యొక్క వివిధ అవతారాలు మరియు ఇతర దేవత స్వరూపాలు నరసింహస్వామి, వినాయకుడు, శివుడు, హనుమంతుడు వంటివి కనిపిస్తున్నాయండి. భగవంతుడి స్వరూపాలన్నీ చెప్పడానికి గుర్తుగా అనేక చేతులు మరియు ఆయుధాలు కలిగి ఉన్నాయండి. ఈ విగ్రహం వెనుక భాగంలో అనేక పడగలు కలిగి ఆదిశేషుడు భగవంతుడికి గొడుగులాగా రక్షణగా ఉన్నాడు కదండి. చాలా బాగుంది. చూడండి కురుక్షేత్రం యుద్ధం మొత్తం ఇక్కడే ఈ చిత్రంలోనే కనిపిస్తుందండి. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నట్టు ఒక చేతిలో గద, ఇంకొక చేతితో భక్తులకు భయం వద్దని భరోసా ఇచ్చే అభయ ముద్రలతో గోడ పైన చాలా చక్కగా ఈ శిల్పం చెక్కారండి. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ లోపలికి ఫోన్లు అనుమతించబడవండి. కౌంటర్లో ఒక్కో మొబైల్కి 5 రూపాయలు చెల్లించి డిపాజిట్ చేయాలండి. ఇక్కడ ఉచిత దర్శనం ఉంటుంది, కానీ టైం పడుతుంది. ప్రత్యేక దర్శనం కోసం 100 రూపాయలు మరియు 200 టికెట్లు కూడా ఉంటుందండి. ఈ ప్లేస్ కొబ్బరికాయ కొట్టే స్థలం అండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి క్యూ లైన్లో నిలబడాలండి. చాలా టైం పట్టింది మాకు దర్శనం అవ్వడానికి. దక్షిణ గోపురం నుండి నడక మార్గం అని చెప్పారు కదండి. అక్కడి నుండి అందరూ మోకాలతో నడుస్తూ స్వామివారిని చేరుకుంటున్నారండి. చూడండి ఇది గుడి లోపల అండి. ఫోన్స్ నాట్ అలౌడ్ కదా, నేను బయట వరకే తీస్తున్నాను. మీరు చూస్తుంది దక్షిణ గోపురం అండి. ఇదే నడక మార్గము. ఇక్కడ నుండి నడుస్తూ లోపలికి చేరుకుంటారండి. ఇలా డే 1ని కంప్లీట్ చేసుకున్నామండి. డే 2 మేము ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.